నిన్నటి మెట్రో కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, ఓవైసీల కొత్త బంధం చూసిన వాళ్ళకి ఎన్నో అనుమానాలొస్తున్నాయి. సహజం. అధికార కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు, అధికార పక్షాలు పాల్గొనటం అనేది పెద్ద విశేషమేం కాదు. దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ వ్యవహరించిన తీరుతెన్నులు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ముందుగా ఓవైసీ ఎందుకంటే రేవంత్ రెడ్డిని అసలు ఒక బద్ధ విరోధిలాగా ఓవైసీ చూసేవాడు. ఆయన ఏబీవీపీ కార్యకర్తని, ఆర్ఎస్ఎస్ మూలాలున్నాడని దా ఆ పద్ధతుల్లో విమర్శించిన వ్యక్తి ఓవైసీ రేవంత్ రెడ్డిని. మర్చిపోవద్దది. అటువంటి ఓవైసీ ఇవాళ ఏం మాట్లాడాడు నిన్న చూసినట్లయితే, అసలు టోటల్‌గా రివర్స్‌లో మాట్లాడాడు. అసలు రేవంత్ రెడ్డి అంత గట్టివాడు లేడు, మొండివాడు లేడు. అసలు తను అనుకున్నది సాధించుకోగలడు. 5 ఏళ్ళు ఆయన అధికారానికి డోకా లేదు. చూడండి అసలు. అసలు మాటలు టోటల్ విరుద్ధంగా ఉందన్నమాట. అయితే నాకు ఆశ్చర్యపడలేదు. నేనెందుకనంటే ఒక్కసారి మీరు మజ్లిస్ చరిత్ర చూసేటట్టయితే, నేను నిజాం టైం నాటి మజ్లిస్‌ని గురించి చెప్పట్లా. అది ఇంకా దారుణమైంది. కనీసం ఈ ఓవైసీ ఇప్పుడున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ వచ్చిన తర్వాత చూసుకున్నా కూడా, ఎప్పుడు కూడా మజ్లిసు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని అంట కాగటమే దాని పని. దాని ట్రాక్ రికార్డ్ అదే. మీరు కాంగ్రెస్ అవ్వచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేతే బీఆర్ఎస్ కావచ్చు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు మాట్లాడుతా ఉంటారు. కాబట్టి ఇది కొత్తేం గాదు. మజ్లిస్ చరిత్ర తెలిసిన ప్రతి వాళ్ళకి ఆశ్చర్యమేం కలిగించట్ల. కాకపోతే కాంగ్రెస్ తరఫున చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి మాట్లాడేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకనంటే, అసలు మజ్లిస్‌ని కాంగ్రెస్ ఒక ప్రథమ శత్రువులాగా చూస్తా ఉంది. ఎక్కడ పట్టినా గూడా. ఎక్కడైనా చూడండి. వాళ్ళు మజ్లిస్‌ని అంత దారుణంగా ఎవరు విమర్శించట్లేదు. అసలది బీజేపీ బి టీమ్ అని చెప్పి, మైనారిటీ ఓట్లు చీల్చటానికి బీజేపీ పన్నిన కుట్రని చెప్పి, ఈ పద్ధతుల్లో కాంగ్రెస్ మాట్లాడుతా ఉండేది. ఇవాళ అసలు ఈయన మాట్లాడింది టోటల్ రివర్స్‌లో మాట్లాడాడు. టోటల్ రివర్స్ అసలు మామూలుగా కాదు. ఆయన మైనారిటీల తరఫునే కాదు 140,00,00,000 మంది తరఫున ఓవైసీ పార్లమెంట్‌లో మాట్లాడుతున్నాడని చెప్పి కితాబిచ్చాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు ఇంతవరకు ఓవైసీని గురించి ఇటువంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇంకొకటి పరోక్షంగా ఒక సంకేతం ఇచ్చాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓవైసీని ఓడించటం సాధ్యం కాదనేటువంటి సంకేతాలు పరోక్షంగా ఇచ్చాడు. ఇంతకుముందు నేను గూడా ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేశాను. మేమెవరం ఓడించలేకపోయాము. ఆయన్నైనా, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీనైనా ఏంటసలు ఆ మాటలేంటి? అది వింటే ఎవరైనా సరే, అసలు వీళ్ళిద్దరికి వైరం లేదు. పార్టీల పరంగా అస్సలు వైరం లేదనేటువంటి భావన కలుగుతుంది. అభివృద్ధి కార్యక్రమంలో మాట్లాడటం వేరు. మోడీ విషయంలో కూడా మాట్లాడాడు. ఏంటి పెద్దన్నంటోళ్ళ తప్పులేదు. ఎందుకంటే ప్రధానమంత్రిగా ఆయన్ని అన్నాడనుకోవచ్చు. ఇవాళ మాట్లాడిందేంటి? ఇది నాకెప్పుడో డౌటుంది. ఎందుకంటే లండన్‌లో అక్బరుద్దీన్ ఓవైసీ పని కట్టుకొని లండన్‌లో రేవంత్ రెడ్డిని కలిసినప్పుడే, అక్కడే ఈ టాక్స్ 1-1 టాక్స్ జరుగుంటాయనేది నాకు డౌటుంది. ఖచ్చితంగా. ఎందుకనంటే మజ్లిస్ చరిత్ర నాకు తెలుసు. కాంగ్రెస్ చరిత్ర తెలుసు. కాబట్టి కొత్త విషయం ఏం కాదు వీళ్ళ విషయంలో. వీళ్ళు ఎవరినైనా తాటాకులు కట్టగలరు. ఎందుకంటే ఎట్లయితే అవతల వ్యక్తి మీద ఇది బురద చల్లటంలో పినరాయి విజయన్ బీజేపీతో కలిసిపోతున్నారని కేరళలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. అంటే కాంగ్రెస్‌కి నాలుకకి అసలు అడ్డం ఉండదు. ఏదైనా మాట్లాడతారు. సో, ఇవాళ నేను ఎందుకు చెప్పాల్సొస్తుందంటే దీని వెనక ఏమన్నా రాజకీయ కారణం ఉందా? ఇది డౌట్ వస్తా ఉంది అందరికి. ఎందుకంటే ఏ రాజకీయ కారణం లేకుండా ఇలా ఎందుకు పొగడాలి? అధికార కార్యక్రమం అంటే అందరూ సపోర్ట్ చేసుకోవాలి. అభివృద్ధి కార్యక్రమానికి ఓవైసీ సహకారం కూడా తీసుకుంటాను. అంతవరకు తప్పులేదు. అంతవరకు ఆగలేదు రేవంత్ రెడ్డి. ఆయన్ని పొగడ్తల మీద ముంచేశాడు ఓవైసీని.
ఇది అనుమానాలకు తావిస్తుంది. ఎందుకు ఈ అనుమానాలకు తావివ్వాల్సి వస్తుందంటే, హైదరాబాదు నియోజకవర్గం అసదుద్దీన్ ఓవైసీ ఎప్పటినుంచో పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. మజ్లిస్ వాళ్ళదే అది సొంతం అనుకోండి. అంతకుముందు వాళ్ళ నాన్న, ఇప్పుడు ఈయన. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, మొట్టమొదటిసారి ఇవాళ మాధవీలత బీజేపీ అభ్యర్థిగా గట్టి పోటీ ఇస్తుందనేటువంటి ఇంప్రెషన్ అయితే ఇప్పటికొచ్చేసింది. రేపొద్దున ఎలా ఉంటదో ఇప్పుడు మనం ఎవరైనా చెప్పలేం. ఆవిడ మాట్లాడే పద్ధతి గాని, కన్విన్స్ చేసే పద్ధతి గాని, పాత బస్తీలో అభివృద్ధి లేకుండా ఎలా ఉండిపోయిందనే దాని మీద గాని, మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద కానీ, మాధవీలత మాట్లాడే పద్ధతిని తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్‌లో అయినా ఎవరు కూడా అప్రిషియేట్ చేయకుండా ఉండలేరు. అందుకని ఈసారి గట్టి పోటీ ఉంటదనేటువంటి భావన ప్రజల్లోకొస్తా ఉంది. సో, ఇప్పుడు దాంట్లో నుంచి ఏమిటి తీసుకోవాలి అంటే 1, 2 పాయింట్స్. నిజంగానే మాధవలత గెలిచిందనుకోండి ఓవైసీ మీద, జరగబోయేదేంటండి? మజ్లీసు గెలిచినా పర్వాలేదు కానీ, బీజేపీ గెలవకూడదనేది కదా కాంగ్రెస్ సిద్ధాంతం. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా పర్వాలేదు. బీజేపీ తర్వాతనే. ఇది కాంగ్రెస్ సిద్ధాంతం. మనం చూస్తున్నాం గదా! కేరళలో ఏం జరుగుతుంది? తిరువనంతపురంలో బీజేపీ గెలిచే అవకాశం వచ్చినప్పుడు సీపీఎం కాంగ్రెస్‌కి మద్దతిచ్చింది శశి థరూర్‌కి. రివర్స్ గూడా ఎక్కడో జరిగిందది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే నేను, బీజేపీని ఓడించటం కోసం వీళ్ళందరూ మళ్ళా ఒకటే అవుతారు. సెక్యులరిజం అనే పేరుతోటి. హైదరాబాదులో ఇటువంటి కుట్ర కోణం ఉందా అనేది నాకు అనుమానం వస్తుంది. ఆధారాలండి అడిగితే నేనేం చెప్పలేను. ఇవన్నీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్. ఎందుకంటే పరోక్షంగా ఏం చెప్తున్నాడు? ఓవైసీని ఓడించలేరని చెప్పి రేవంత్ రెడ్డే చెప్తుంటే, రేపొద్దున కాంగ్రెస్ అభ్యర్థికి ఇంకెవరు ఓటేస్తారు? కాంగ్రెస్ అసలు స్ట్రాంగ్ అభ్యర్థిని పోటీ పెడుతుందా? లేకపోతే డమ్మీ అభ్యర్థిని పోటీ పెడుతుందా? ఎందుకంటే బీఆర్ఎస్ అదే పని చేసేది కదా ఎప్పుడు కూడా. డమ్మీ అభ్యర్థిని పోటీ పెట్టేది. అసలు ముస్లిం అభ్యర్థిని పెడుతుందా? హిందూ అభ్యర్థిని పెడుతుందా? ఇవన్నీ కూడా ఇంకా తేల్లా. ఇవన్నీ అంటే ఇట్ ఈస్ ఎ డెవలపింగ్ స్టోరీ నౌ. ఎందుకు నేను ఈ మాట అనాల్సొస్తుందంటే, రేవంత్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా మందికి ఈ విషయం తెలీదు. హైదరాబాద్ నియోజకవర్గం ఓవైసీ ఓడిపోయి మాధవీలత గెలిచిందంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పీఠానికి కూడా ముప్పొస్తుంది. చాలా హైకమాండు చాలా డెఫినెట్‌గా చాలా తీవ్రంగా తీసుకుంటది. ఈ లోపల ఇక్కడున్న అసమ్మతి వర్గం ఏం చేయాలో అయన్నీ చేస్తా ఉంటది. సో, కాబట్టి వాళ్ళకెట్లా ఉంటదంటే రేవంత్ రెడ్డికైనా, ఎవరికైనా గెలిస్తే మేం గెలవాలి. లేదంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓవైసీ గెలిచినా పర్వాలేదు గానీ, బీజేపీ అభ్యర్థి గెలవకూడదు. ఇది వాళ్ళ మెంటాలిటీ, మైండ్ సెట్ స్టడీ చేసినప్పుడు ఎవ్వరికైనా అనిపించేది ఇదే. సో, కాబట్టి ఆ ఆలోచన ధోరణితోనే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడాడా? పబ్లిక్ కూడా సంకేతం ఇచ్చాడా? ఏందంటే ఓవైసీ మీరు ఎన్నుకోవటం మంచిదనే సంకేతం వచ్చిందా? ఎందుకనంటే మీరు ఎన్నికలే అభివృద్ధి అనుకున్నప్పుడు ఈ చెప్పకూడదు. ఓవైసీని ఓడించలేకపోయాము, ఎప్పుడు ఓడించలేము అనే భావన తీసుకురాకూడదు. ఆ భావన తీసుకురావటం దేనికి దారితీస్తుంది? ఓవైసీ గెలుపుకు దారితీస్తుంది ఈ ఎన్నికల్లో. సో, కాబట్టి నేనిప్పుడు ఏం చెప్పలేను గానీ, ఖచ్చితంగా కూడా మనం కీన్‌గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? కాంగ్రెస్ ప్రచార సరళి ఎట్లా ఉంది? వాళ్ళ ఆలోచనా ధోరణి ఎలా ఉంది? కొద్ది రోజులు పోతే గాని తెలీదు. ఏది ఏమైనా మాధవి లత షేక్ చేసిందని చెప్పుకోవాలి హైదరాబాద్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల్ని. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.